హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావనిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ 1 కేజీ చికెన్ని తీసుకొని దీన్ని 3 to 4 టైమ్స్ మంచి వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వాష్ చేసుకున్న చికెన్లోకి మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని 1 లెమన్ జ్యూస్ తీసి అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి మనం కర్రీ చేసేటప్పుడు పీసెస్ విడిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా దీన్ని మంచిగా కలిపెట్టుకొని 1 అవర్ స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. 1 మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపుని యాడ్ చేసేసుకొని 4 to 5 యాలకులని, 4 to 5 ఇలాచీలని, 2 దాల్చిన చెక్కలని కూడా యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. సోంపుని కూడా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. 2 టేబుల్ స్పూన్స్ కారంని, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి మంచి గ్రైండ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఫ్రైలోకి ఈ పౌడర్ని వేయడం వల్ల టేస్ట్ అనేది అయితే చాలా బాగా వస్తుందండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని 1 కప్ ఆనియన్ని యాడ్ చేసేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది బ్రౌన్ అయ్యేంత వరకు మంచి ఫ్రై చేసేసుకొని దీంట్లోకి చిటికడంతా పసుపుని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అదేవిధంగా 5 to 6 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని మంచి కలుపుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనం 1 అవర్ ముందుగా కలిపెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని దీంట్లో యాడ్ చేసేసుకొని వాటర్ మొత్తం పోయేసి మనకి మంచి దగ్గరికి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. పైకి ఆయిల్ కనిపించేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి చక్కగా ఆయిల్ అనేది కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని దీంట్లో యాడ్ చేసేసుకొని మంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సిమ్లో పెట్టేసి 5 to 10 మినిట్స్ బాయిల్ చేసుకొని దీంట్లోకి కొంచెం కొత్తిమీరని, కొంచెం కరివేపాకులని, కొన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకొని మంచి కలుపుకొని బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. దీంట్లోకి ఇంకా మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో నేను చేసిన విధంగా చికెన్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఇలా చికెన్ ఫ్రై చేసి పెట్టారంటే చాలా చక్కగా తినేస్తారు. చాలా బాగుందండి. మీకు కాంప్లిమెంట్స్ కూడా ఇస్తారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్ ఫ్రెండ్స్.